తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. లైగర్ సినిమా మీద మొదటి నుంచే అందరికీ అనుమానాలు ఉన్నాయి. పాటలు మినహాయిస్తే ఇతర ప్రోమోలేవి ఆకట్టుకోకపోవడంతో ఈ సినిమా తేడా కొడుతుందేమో అని సందేహాలు వ్యక్తమయ్యాయి. ఇక రిలీజ్ దగ్గర పడుతున్న కొద్దీ ఈ సినిమాపై డౌట్స్ మరింత పెరిగిపోయాయి. యూనిట్ సభ్యులు చేసిన విపరీతమైన ప్రమోషన్స్ చూసి కంటెంట్ వీక్ గా ఉన్నప్పుడే పబ్లిసిటీ పీక్స్ లో ఉంటుందన్న ప్రచారం మొదలైంది. అంటే ఈ సినిమా జెండా పైకపిరాజు అయ్యేలా ఉందని దాదాపు ఫిక్స్ అయ్యారు. అలా ఫిక్స్ అయ్యిందే జరిగింది. ఈ సినిమా బొక్కబొరలా పడింది. నిజానికి రిలీజ్ కి ముందు పూరి జగన్నాథ్ కాన్ఫిడెన్స్ చూసి ఈసారి అతడు అద్భుతాన్ని చూపిస్తాడేమో అని అంతా అనుకున్నారు. కానీ అందుకు భిన్నంగా పెద్ద కళాఖండాన్నే చూపించాడు. విజయ్ దేవరకొండ ఎనర్జీ అక్కడక్కడ కొన్ని మెరుపులు తప్పిస్తే చెప్పుకోవడానికి ఈ సినిమాలో ఏదీ లేదు. స్టోరీ అయితే పరమ రొటీన్ గా ఉంది. ఎప్పుడో తాత ముత్తాతల కాలం నాటి నుంచి వస్తున్న స్టోరీనే డైరెక్టర్ పూరి జగన్నాథ్ రాసుకున్నాడు. సరే, స్టోరీ రొటీన్ అయినా పర్లేదు, కనీసం స్క్రీన్ ప్లే అయినా ఇంట్రెస్టింగ్ గా ఉందా అంటే అది మరింత వీక్ గా ఉంది. వాస్తవానికి పూరి సినిమాల్లో స్క్రీన్ ప్లేనే చాలా యూనిక్ గా, క్రిస్పీగా, ఇంట్రెస్టింగ్ గా అండ్ డైనమిక్ గా ఉంటుంది. వాటిల్లో ఇక్కడ లైగర్ విషయంలో ఒక్క క్వాలిటీ కూడా లేకపోవడం ఈ సినిమాకి అతిపెద్ద బ్లండర్. అసలు సిసలైన స్టోరీ అండ్ స్క్రీన్ ప్లేనే తేడా కొట్టేశాయంటే మిగతా అంశాలు ఎంత ఎగ్జైటింగ్ గా ఉన్నా ఏం లాభం? అంతా చెత్త కిందకే వచ్చేస్తుంది. ఇప్పుడు లైగర్ సినిమా పరిస్థితి కూడా అదే. స్టోరీ: రమ్యకృష్ణ తన కొడుకు విజయ్ దేవరకొండని తీసుకొని కరీంనగర్ నుంచి ముంబైకి వెళ్తుంది. అక్కడ అతన్ని బాక్సింగ్ ట్రైనింగ్ క్లాస్ లో చేర్పిస్తుంది. అక్కడి నుంచి అతడి జర్నీ ఎలా సాగిందన్నదే ఈ సినిమా కథ. మధ్యలో హీరోయిన్ తో ఒక లవ్ ట్రాక్ సాగుతుంది. అంతే, ఇదే లైగర్ సినిమా స్టోరీ. అనాలిసిస్: ఫస్ట్ హాఫ్ లో అసలు స్టోరీనే ఉండదు. రమ్యకృష్ణ అండ్ విజయ్ ముంబైకి వెళ్తారు. అక్కడ అతడు బాక్సింగ్ లో కోచింగ్ తీసుకుంటాడు. ఈ క్రమంలో హీరోకి హీరోయిన్ పరిచయం అవుతుంది. ఒకవైపు బాక్సింగ్ ట్రైనింగ్, మరోవైపు లవ్ ట్రాక్. మధ్యలో యాక్షన్ ఎపిసోడ్స్, కామెడీ సీన్స్ అండ్ పాటలు. అంతే, ఫస్ట్ హాఫ్ మొత్తం ఇదే సాగుతుంది. ట్విస్టులు గాని, స్టోరీ గాని ఏమీ ఉండదు. ఇంకా టార్చర్ పెట్టే విషయం ఏమిటంటే హీరో హీరోయిన్ల లవ్ ట్రాక్ కూడా చాలా డల్ గా ఉంటుంది. ఒక లవ్ స్టోరీలో ఉండాల్సిన కనీసం ఎమోషన్ కూడా ఇక్కడ వర్కౌట్ అవ్వలేదు. ఫస్ట్ హాఫ్ లో ఏదైనా పాజిటివ్ అంశం ఉందంటే అది విజయ్ దేవరకొండ ఎనర్జీనే. పోనీ సెకండ్ హాఫ్ ఏమైనా ఇంట్రెస్టింగ్ గా ఉందా అంటే అక్కడ కూడా నిరాశే మిగిలింది. సెకండ్ హాఫ్ లో మన హీరో కేవలం కెరీర్ మీదే ఫోకస్ పెడతాడు. అంటే ఇంటర్నేషనల్ బాక్సర్ గా ఎదిగేందుకు కసరత్తులు చేస్తాడు. అక్కడక్కడ హీరోయిన్ కూడా ఎంట్రీ ఇచ్చి వెళ్తుంటుంది. దాంతో పాటు అవే కామెడీ సీన్లు, మధ్యలో పాటలు అండ్ యాక్షన్ సీన్లు. ఆ యాక్షన్ సీన్లు కూడా సహనానికి పరీక్ష పెడతాయి. ఇక స్టోరీ ఎండింగ్ కి వెళ్తున్న సమయంలో ఒక చిన్న ట్విస్ట్ వస్తుంది. అది కూడా ప్రెడిక్టబులే. ఇక చివర్లో మన మైక్ టైసన్ రంగంలోకి దిగుతాడు. ఏకంగా బాక్సింగ్ కింగ్ నే దింపారు కాబట్టి అతడి రోల్ పెద్ద ప్రళయమే సృష్టిస్తుందేమో అని అంతా అనుకున్నాం. తీరా చూశాక తుస్సు మనక మానదు. విజయ్ అండ్ మైక్ టైసన్ మధ్య వచ్చే సీన్లు కూడా చాలా సిల్లీగానే ఉంటాయి. సీరియస్నెస్ ఏమీ లేదు. ఓవరాల్ గా చెప్పుకోవాలంటే విజయ్ దేవరకొండ ఒక్కడే ఈ సినిమాలో అద్భుతం. మిగతాదంతా కళాఖండం. డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఈసారి పూర్తిగా డిసప్పాయింట్ చేశాడు. కథనాలు లేకుండా రొటీన్ రొడ్డ కొట్టుడుతో టార్చర్ పెట్టేశాడు. వివేకంతో ఆలోచించండి, ఆలోచించి ఓటు వేయండి. అయిపోయి